హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే వర్షాంగులకు శేషం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ నేమ్ అర్థం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేశానండి కొన్నేళ్ల క్రితం అని. సో ఇంక ఈ మూవీ 2 hours 45 minutes రన్ టైమ్తో ఆవేశం మూవీ ఉంది కదా, దాంతో పోటీగా మలయాళంలో రిలీజ్ అయింది. సో పోటీగా రిలీజ్ అయ్యి కూడా 50 crores కలెక్ట్ చేసింది. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే సోనీ లీవ్లో ఈ మూవీ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి మూవీ రన్ టైం చాలా మైనస్ ఏమో అనిపించింది. 2 hours 45 minutes అంటే ముందుగా నేను చూసేసరికి అయితే 3.5 hours పట్టింది నాకు. ఎందుకంటే మధ్యలో ల్యాగ్ వల్ల నేను చాలాసార్లు ఆపి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నార్మల్గానే మలయాళం మూవీస్లో ఈ మధ్య తెలుగులో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పాలి. కానీ ఈ మూవీని మాత్రం ఎలా పడితే అలా తీసేశారంటే ప్రాపర్ స్టోరీ లేదు, మెలోడ్రామా ఎక్కువైంది, ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువగా చూపించారు. ఇంకా హృదయం ఫ్రేమ్ హీరో ఉన్నారు కదా ప్రణవ్ గారు, ఆయన అయితే అస్సలు అంటే అస్సలు యూస్ చేసుకోలేకపోయారు. ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా రాసుకున్నారు ఆయన క్యారెక్టర్ని. సో రన్ టైం 2 hours 45 minutes ఉన్నా కానీ కొంచెం ఎంగేజింగ్గా తీసుకెళ్తే బాగుండేదండి. చాలా స్లోగా ఉంటే మామూలుగానే మలయాళం మూవీస్, ఈ మూవీ అయితే మరీ ల్యాగ్ అని చెప్పాలి. ఇంకా దానికి తోడు ఎండింగ్ కూడా ఎలా పడితే అలా ఇచ్చేసారు. ఇంక ఇదే ఎండింగ్ వెళ్ళిపోండి అన్నట్టుగా ఉంది. బేసిక్గా ఈ మధ్య వచ్చిన మలయాళం మూవీస్ అని కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. కానీ ఈ మూవీ అయితే నాకైతే నచ్చలేదు. కావాలంటే మీరు కూడా ఈ మూవీ స్టార్ట్ చేశాక మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా షేర్ చేసుకోండి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళలో ఒక లాచుకి దొరికింది, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్దాం అని చెప్పి బయలుదేరతారండి. సో వెళ్ళే దారిలో ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, ఆయన మన వెహికల్ డ్రైవర్కి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తూ ఉంటారు. ప్రణవ్ మోహన్ లాల్కి ఈయనకి ఉన్న మధ్య రిలేషన్ కానీ ఇదంతా చెప్తూ ఉంటారు. అదే మూవీ స్టోరీ అంతా. ఇంక ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో లేదో ఫిల్మ్ మేకింగ్లో తీస్తూ ఉంటారు. నవీన్ బోలి గారు చేసిన యాక్టింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే మనం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, చాలా బాగుందండి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అందరూ బాగా చేశారని చెప్పాలి. ఇంకా సాంగ్స్ కూడా పర్లేదు అనిపించే, ఒక్క సాంగ్స్ చెప్తే మిగతా అన్ని కూడా తెలుగులో డబ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ జాయ్ఫుల్గా బాగానే తీసుకువెళ్ళారు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ఆ వింటేజ్ మలయాళం లుక్ వచ్చేలాగా బాగా తీసుకెళ్లారండి. ఫస్ట్ ఆఫ్ ఎస్పెషల్లీ పీరియడిక్ సీన్స్ చేసేటప్పుడు చాలా బాగా కనిపించింది. మనకు సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నా కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలండి. నవీన్ పోలి గారు ఉన్నారు, ప్రణవ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, కళ్యాణి ప్రియదర్శిని గారు ఉన్నారు. నేనైతే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి హృదయం మళ్ళీ రీమేక్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా కూడా లేదండి. ఇక కళ్యాణి ప్రియదర్శి గారి క్యారెక్టర్ అయితే అసలు ఎలా రాసుకున్నారో నాకైతే అర్థం కాలేదండి. ఫస్ట్ హాఫ్లో ఏమో రిజెక్ట్ చేస్తారు, తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత హీరోని కలుస్తారు. అసలు కన్విన్సింగ్ పాయింట్ అస్సలు బాగాలేదు. ఇంకా ఓల్డ్ గెటప్ కూడా అసలు సెట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ కొన్ని లాజిక్లెస్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఒక ప్రొడ్యూసర్ వైలిన్ వాలిచ్చే హీరోయిన్తో బెట్ కాయటం, సినిమా తీసేయడం ఎంత సింపుల్ అని చెప్పటం, తన హీరోయిన్ చేయటం, ఇదంతా అసలు వినటానికే చాలా ఇదిగా అనిపించింది నాకు. ఇంకా లవ్ సీన్స్తో స్టార్ట్ చేసి ఫ్రెండ్షిప్ సీన్స్ ఏవి కూడా వర్కౌట్ అయ్యేదండి. కాన్ఫ్లిక్ట్ సీన్ కూడా అసలు ఎందుకు ఆయన అన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉన్నాడని కూడా పెద్దగా చూపించలేకపోయారు. ఇంకా సీన్స్ అన్ని కూడా మెలో డ్రామాతో చాలా బాగా నింపేశారని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ అయితే హృదయం సినిమా అంత మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇక్కడైతే ఒక్క ట్యూన్ కూడా నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. సో ఇంక ఎడిటింగ్ అండి, ఎంత రన్ టైం అయితే ఈ మూవీకి అనవసరమో అనిపించింది. చాలా వరకు మూవీని ట్రిమ్ చేయొచ్చు ఇంకా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే 2 hours 45 minutes రన్ టైం అయితే ఈ మూవీకి చాలా ఎక్కువ అండి. చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు. ఫైనల్ కట్ ఇంకా ట్రిమ్ చేయకుండా డైరెక్ట్గా వదిలేరేమో నాకు అనిపించింది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిన షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.